నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమా. మార్చి మాస ఫలితాలు మనం చూస్తే కనుక ముఖ్యంగా చెప్పాలి అంటే మార్చి మాసంలో ఎన్నో గ్రహాల యొక్క ట్రాన్సిట్ కనబడుతోంది. ఎన్నో గ్రహాలు వక్రగతి నుంచి రుజుమార్గంలోకి వెళ్ళబోతూ ఉన్నాయి. చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడుతోంది. సంక్రమణ తిథులు చాలా ఉన్నాయి. సో మేజర్లీ ఉగాది కూడా రాబోతోంది. సో ఇలాంటి మార్చి మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎవరెవరికి ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలి అని చెప్పి చాలామంది వేచి చూస్తూ ఉంటారు. సో మార్చి మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉందో చూసే ముందు అసలు మార్చి మాసంలో ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఏ ట్రాన్సిట్లు అవుతున్నాయి, ఎక్కడెక్కడ ట్రాన్సిట్ అవుతున్నాయి, ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా క్రిస్ప్గా చూద్దామండి. సో మేజర్లీ చెప్పాలి అంటే గురువు అనేటువంటి ఆయన గురుగ్రహము వక్రగతిలో మిథున రాశిలో 11వ తారీఖు వరకు ఉంటారు. ఆ వక్రగతిని 11వ తారీఖున త్యజించి రుజుమార్గంలోకి 11వ తారీఖున వెళతారు. తర్వాత మార్చి 2వ తారీఖున శుక్రగ్రహ సంచారము మీనరాశిలోకి ప్రవేశిస్తుంది. కుంభంలోంచి 26వ తారీఖు వరకు అక్కడుండి 26వ తారీఖు తర్వాత మేషరాశిలోకి ప్రవేశిస్తుంది. మార్చి 15వ తారీఖున రవిగ్రహ సంచారము కుంభరాశిలోంచి మీనరాశిలోకి శనితో పాటు కలయికతో అక్కడికి వెళ్ళబోతోంది. మార్చి 21వ తారీఖున బుధగ్రహ సంచారము కుంభరాశిలో ఉంటూనే వక్రగతిని వదిలేసి రుజుమార్గంలోకి వెళ్ళబోతోంది. అయితే ఇది మాత్రమే గ్రహాల యొక్క ట్రాన్సిట్ అండి. ఏ చేంజెస్ జరిగినా ఇవే జరుగుతున్నాయి తప్ప పెద్దగా ఏమీ లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. 2వ తారీఖున శుక్రుడు, 11వ తారీఖున గురుడు వక్రగతిని వదిలేయడం, 15వ తారీఖున రవి అనేటువంటి ఆయన మీన సంక్రమణం అనేటువంటిది ఏర్పడడం, 21వ తారీఖున బుధుడు వక్రగతిని వదిలేయడం, 26వ తారీఖున మళ్ళీ శుక్రుడు మేషరాశిలోకి రావడం. సో ఈ యొక్క గ్రహ ఫలితములు అనేటువంటివి మిగతావి ఎక్కడున్నాయి అంటే సింహరాశిలో కేతు ఉన్నారు, కుంభరాశిలో కుజగ్రహ సంచారం జరుగుతోంది ఏప్రిల్ 2వ తారీఖు దాకా. కుంభరాశిలోనే బుధగ్రహ సంచారం కూడా జరుగుతోంది. కుంభరాశిలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. మీనరాశిలో శనైశ్వర సంచారం అనేటువంటిది జరుగుతోంది. ఈ గ్రహాల యొక్క సంచారము ఆధారితంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో మనం చూద్దామండి. తులారాశి వాళ్ళకి ద్వాదశ రాశి ఫలితాల్లో మార్చి మాసంలో అసలు ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఎక్కడెక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఈ మార్చి మాసంలో ఉండేటువంటి ట్రాన్సిట్స్ అనేటువంటివి ఎలా ప్రభావితం అవుతున్నాయి మనం చూస్తే కనుక మేజర్లీ చార్ట్ మొత్తం కూడా ఒకసారి చూద్దామండి. తులారాశి వాళ్ళకి జన్మ అష్టమాధిపతి ఎవరు అంటే శుక్రగ్రహ సంచారం, ఫస్ట్ అండ్ 8th లార్డ్ అనమాట. సో ఫస్ట్ 8th హౌసెస్ రెండు కూడా శుక్రుడే మిమ్మల్ని రూల్ చేస్తూ ఉంటారు. అలాంటి శుక్రుడు ఈ మాసంలో మీకు అనుకూలంగా లేరు. దీనివల్ల ఏంటి అంటే ఆరోగ్య ఇబ్బందులు అనేటువంటివి కనబడతాయి. ఎలాంటి ఆరోగ్య సమస్యలు, కిడ్నీ కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, గైనిక్ ఇష్యూస్ కానీ, డయాబెటీస్ ఉంటే అది పెరగడం కానీ, లేకపోతే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ, యూటరస్ ప్రాబ్లమ్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ అన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా కేర్ఫుల్గా ఈ మాసంలో జాగ్రత్తగా ఉండండి. తర్వాత విమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఈ మాసంలో మీకు కనబడుతూ ఉన్నాయి. అష్టమాధిపతి షష్టంలో ఉన్నారు కాబట్టి విమెన్ విషయంలో జాగ్రత్త, వాళ్ళతో కలహాలు తగువులు ఇలాంటివి పెట్టుకోవద్దు. తర్వాత 2nd and 7th లార్డ్ అయినటువంటి కుజగ్రహ సంచారము ఈ మాసంలో మీకు పంచమంలో అనుకూలంగా లేదు. అంటే ఈ మాసంలో డబ్బులు రావాల్సి ఉన్నాయండి, ఆగిపోయినాయండి. వస్తాయా అంటే ఈ మాసంలో కొద్దిగా కష్టమేనండి. రుణ బాధలు ఏమైనా ఉన్నాయండి, విపరీతంగా అప్పులు ఉన్నాయి, తీరుతాయా అంటే ఈ మాసంలో కొద్దిగా కష్టమేనండి. బాగా విపరీతంగా కష్టపడుతున్నాను, అనారోగ్యం విపరీతంగా ఇబ్బంది పెడుతుందంటే ఈ మాసంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిందేనండి. పెళ్ళి ఈ మాసంలో సెట్ అవుతుందా అంటే కొద్దిగా జాగ్రత్తేనండి. ఈ మాసంలో అయితే కొద్దిగా కష్టము. బట్ సెట్ అంటే కింద అంటే మాట్లాడుకోవడాలు, వర్కౌట్ అవ్వడాలు ఇలాంటివి ఓకే. పెళ్ళి అవ్వడాలు లాంటివి ఈ మాసంలో కొద్దిగా ఇబ్బంది అయితే కనబడుతుంది, కుజుడు బాగాలేదు కాబట్టి. తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నాం, లేకపోతే భూమిని అమ్మాలి అనుకుంటూ ఉన్నాం, కొనాలి అనుకుంటూ ఉన్నాం, కోర్టు సమస్యలు సాల్వ్ అవ్వాలి అనుకుంటూ ఉన్నాం, లేకపోతే డిస్ప్యూట్స్ అన్నీ కూడా సాల్వ్ అయ్యి మేము హ్యాపీగా ఉండాలనుకుంటూ ఉన్నాం. ఈ మాసంలో కొద్దిగా ఇబ్బంది అయితే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో మీకు ఏదైనా ప్రాబ్లం ఉండదు, ఇమీడియట్గా సాల్వ్ అవ్వాలి అనుకుంటే కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోండి. కందులు దానంగా ఇవ్వడము కానీ, మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం కానీ చేయండి. కొంతవరకు శాంతి చేకూరుతుంది. మేజర్లీ చెప్పాలంటే 3rd and 6th లార్డ్ అయినటువంటి గురుగ్రహ సంచారము ఈ మాసంలో మీకు బలం పెరగబోతోంది. అంటే ఏంటి అంటే ఈ మాసంలో మార్చి 11వ తారీఖున గురువు వక్రగతిని వదిలేసి రుజుమార్గంలోకి పెరిగిన తర్వాత గురుబలం పెరిగిన తర్వాత మీ సిబ్లింగ్స్ వల్ల కానీ, మీ కొలీగ్స్ వల్ల కానీ డబ్బులు కలిసి రావడము, లేకపోతే 6th లార్డ్ కాబట్టి ఇంతకుముందు మీద మీ ఆదాయము పెరగడము, లేకపోతే మీ డైలీ రొటీన్లో డబ్బు సంపాదించాలనేటువంటి కోరిక కానీ, దానికి తగినటువంటి కృషి పట్టుదల మీకు పెరగడం లాంటివి ఎక్కువగా ఈ మాసంలో మీరు చూస్తారు. ఎస్పెషల్లీ ఎండ్లో అయితే ఎక్కువగా కనబడుతుంది. 4th and 5th లార్డ్ అయినటువంటి శని 6వ స్థానంలో అనుకూలంగా ఉన్నారు.
ఏదైనా కుటుంబపరమైనటువంటి విషయాల్లో గ్రోత్ అనేటువంటిది కనబడుతుంది. సంతానం విషయంలో అభివృద్ధి కనబడుతుంది. మీ పిల్లలు సక్సెస్ఫుల్గా జీవితంలో ఎదుగుదల కానీ, వాళ్ళకి సంబంధించిన శుభవార్తలు వినేటువంటి యోగం కానీ ఈ మాసంలోనే కాదు, ఈ సంవత్సరం వచ్చే సంవత్సరంలో కూడా తప్పకుండా అనుకూలంగా ఉన్నాయి. ఇంకొక విషయం చెప్పుకోవాలనుకుంటే భాగ్య వ్యయాధిపతి బుధుడు ఎక్కడున్నారు అంటే తులారాశి వాళ్ళకి బుధుడు పంచమంలో అనుకూలంగా లేరండి. భాగ్య వ్యయాధిపతి ఇక్కడ మీకు అవుట్ ఆఫ్ 3-4 ప్లానెట్స్ అండి, గురువు అనేటువంటి ఆయన తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా డబ్బుకి సంబంధించి అనుకూలంగా లేవు. మీరు బాగా గమనిస్తే సెకండ్ లార్డ్ అనుకూలంగా లేరండి. తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి 9th లార్డ్ కూడా అనుకూలంగా లేరు. ఓన్లీ గురుడు మాత్రమే అనుకూలంగా ఉన్నారు. అంటే వస్తాయి అనేటువంటి దాంట్లోనే పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడతాయి. ఈ మాసంలో చేతికి రావడం అయితే చాలా తక్కువ, కష్టమవుతుంది. సో 9th లార్డ్ 5thలో అనుకూలంగా లేరు కాబట్టి ఖచ్చితంగా విదేశీ యోగాలు పోస్ట్ పోన్ అవ్వడం కానీ, పెండింగ్ పడడం కానీ, ఆటంకాలు రావడం కానీ, వీసా ఇష్యూస్ అనేటువంటివి, H1B ఇష్యూస్ అనేటువంటివి, PR ఇష్యూస్ అనేటువంటివి చూసే అవకాశాలు అయితే ఈ మాసంలో కనబడే అవకాశం ఉంటుంది. తర్వాత దశమాధిపతి అయినటువంటి చంద్రుడు అనుకూలంగా లేరు. కెరీర్లో స్టేబిలిటీ అనేటువంటిది ఉండాలి, స్టేబిలిటీ అనేటువంటిది అవసరము కాబట్టి చాలా జాగ్రత్త. లాభాధిపతి అయినటువంటి రవి ఈ మాసంలో మీకు 15వ తారీఖు తర్వాత అనుకూలించబోతున్నారు. మార్చి 15వ తారీఖు వరకు పెద్దగా అనుకూలంగా ఉండదండి. మార్చి 15వ తారీఖు దాటిన తర్వాత రవి యోగాన్ని ఇస్తారు, రాజయోగాన్ని. గురుబలం కూడా పెరుగుతుందని ఇందాక చెప్పుకున్నాం, అది కూడా మీకు యోగం కలుగుతుంది. సో మార్చ్ సెకండ్ హాఫ్లో మీకు యోగం ఉంది, కానీ ఫస్ట్ హాఫ్లో పెద్దగా అనుకూలమైనటువంటి యోగం అయితే తులారాశి వాళ్ళకి లేదు. ఇది వాస్తవం. ఉన్నట్టు ఇప్పుడు ఎలా అయితే ఉన్నారో అలాగే ఉంటారు. మార్చ్ సెకండ్ హాఫ్లో మాత్రం బెటర్మెంట్ కనబడుతుంది. అయితే మేజర్లీ తులారాశి వాళ్ళకి ఏ సమస్య ఉన్నా సరే ఈ మాసంలో ఏదైనా రెమెడీ చేసుకోవాలి అనుకుంటే గురుబలం పెరుగుతోంది, రవి అనుకూలిస్తున్నారు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. పంచమ స్థానంలో 4 గ్రహాలు ఉన్నాయి. సంతాన దోషం అనేటువంటిది ఉంది, లేకపోతే ప్రేమ విషయాల్లో ఇబ్బంది అనేటువంటిది ఉంది కాబట్టి అవి క్లియర్ అవుతాయి. సుబ్రహ్మణ్య ఆరాధన, మహాలక్ష్మీదేవి ఆరాధన చేయండి, చాలా బాగుంటుంది. ఈ మాసంలో ఎల్లో కలర్ చాలా బాగుంటుంది, నెంబర్ 3 చాలా బాగుంటుంది. గురువారం మీకు అద్భుతంగా కలిసి వస్తుంది అని చెప్పొచ్చు.